తెలుగు చలనచిత్ర సీమలో మకుటం లేని మహారాజుగా వెలిగిపోయిన నట సార్వభౌములు నందమూరి తారక రామారావు అంటే తెలుగు అభిమానులకు ఎంత ఇష్టం. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ పదిలంగానే ఉంటాయి. చిత్ర పరిశ్రమలో ఆయన నటించని పాత్రలంటూ ఏవి లేవు. పౌరాణికం, జానపదం, సాంఘికం ఇలా అన్ని రకాల పాత్రలు ఆయన కోసమే సృష్టించినట్లు ఉండేవి. ఇక ఎన్టీఆర్ వారసులుగా నందమూరి బాలకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించారు. మంచి మాస్ ఫాలోయింగ్ తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇక ఆయన తర్వాత తాతకు తగ్గ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనంలోనే పౌరాణిక పాత్రలో నటించి శభాష్ అనిపించుకున్నాడు. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు పొందాడు. గత సంవత్సరం టెంపర్ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇదే ఊపుతో సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో చిత్రం ఎన్టీఆర్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా 50 కోట్ల కలెక్షన్ రాబట్టింది. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ ఇక ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఘాట్ను సందర్శించుకునే ఎన్టీఆర్ ఈసారి 2 రోజుల ముందు ఆయనకు నివాళులు ఘటించారు. కారణం అదే రోజున చెన్నైలో జనతా గ్యారేజ్ షూటింగ్ లో ఉంటారు. ఎన్టీఆర్ తో పాటు జనతా గ్యారేజ్ దర్శకులు కొరటాల శివ, నిర్మాతలు యలమంచలి రవి మరియు మోహన్ సివిఎంలు కూడా ఎన్టీఆర్ ఘాట్కు వచ్చి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించారు. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.